Next example problem. Find the ultimate moment of resistance of singly reinforced rectangular beam 230 mm into 500 mm reinforced with 5 bars of 20 mm diameter with an effective cover of 50 mm. Concrete is of M20 grade and steel Fe 4 and 5. ఓకే, మన క్వశ్చన్లో ఏమి ఇస్తున్నాడు? ఫైండ్ అవుట్ అల్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. అల్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనొచ్చు, లేదంటే దీన్ని మనము ఓన్లీ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనొచ్చు, మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ అని కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం. అది దీనికి ఒక పేర్లు అవి. అల్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ అనొచ్చు, లేదా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఓకే అనొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు? సింగిల్ రీఇన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్ అంటున్నాడు. సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే మనం ఏమంటున్నాం? స్టీల్ బార్స్ని ఓన్లీ టెన్షన్ సైడ్ ప్రొవైడ్ చేస్తే మనము సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటున్నాం. ఓకే, మళ్ళీ దాని యొక్క బీమ్ సైజ్ ఇస్తున్నాడు 230 mm ఇంటూ 500 mm. అలాగే 5 బార్స్ యూజ్ చేయమంటే, అంటే స్టీల్ బార్స్ని మనం టెన్షన్ సైడ్లో ప్రొవైడ్ చేస్తాం కదా స్టీల్ బార్స్ని, ఆ స్టీల్ బార్స్ 5 బార్స్ యూజ్ చేయమంటాడు. దాని యొక్క డయామీటర్ 20 mm డయామీటర్ అన్నాడు. విత్ అన్ ఎఫెక్టివ్ కవర్ ఆఫ్ 50 mm అన్నాడు. ఎఫెక్టివ్ కవర్ అనేది మరో చెప్దాం, మరో చెప్పుకుందాం. కాంక్రీట్ అనేది M20 గ్రేడ్ యూజ్ చేయమన్నాడు. M20 అంటే క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్, అంటే M అనేది మిక్స్డ్ ప్రపోర్షన్ సిమెంట్ అండ్ అగ్రిగేట్. ఈ 20 అనేది మనకు 20 వాల్యూ మనకు క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఎఫ్సికే ఈక్వల్ టు 20 న్యూటన్ mm². అలాగే స్టీల్ Fe 4 and 5 ఉన్నాడు. Fe 4 and 5 అనేది ఇక్కడ 4 and 5 అనేది క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్, Fi ఈక్వల్ టు 4 and 5 Nm². ఓకేనా, ఈ 4 and 5 అనేది మనకు ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఆర్ గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఆర్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్. ఓకేనా, ఫస్ట్ మనము ఇప్పుడు ఎఫెక్టివ్ కవర్ అంటే ఏమో చూస్తామండి. ఇప్పుడు మనం చూస్తున్న ఫిగరు సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ సెక్షన్. ఈ సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ సెక్షన్లో ఈ స్మాల్ b ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, స్మాల్ d ఈజ్ ద ఎఫెక్టివ్ డెప్త్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది మనకు న్యూట్రల్ యాక్సిస్ అవుతుంది. అబౌవ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఉంటే కంప్రెషన్ ఫోర్సెస్ అంటున్నాం, బిలో ద న్యూట్రల్ యాక్సిస్ ఉంటే టెన్జైల్ ఫోర్సెస్ ఆర్ టెన్జైన్ జోన్ అని అంటాము. ఓకే, మరి ఇంకా మనం ఏం చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇక్కడ ఈ మనము ఎఫెక్టివ్ డెప్త్ అంటే ఏమి? ఫ్రమ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ టు టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్. అంటే టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ ఇక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇక్కడ నుంచి, అంటే రీఇన్ఫోర్స్మెంట్కి సెంటర్, అది మనకు ఎఫెక్టివ్ డెప్త్ వస్తుంది. ఓవరాల్ డెప్త్ అంటే మనకు ఇది, అంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓవరాల్ డెప్త్ అవుతుంది. ఓవరాల్ డెప్త్ క్యాపిటల్ D. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఎఫెక్టివ్ కవర్ అంటే డెఫినేషన్ చూస్తాం. ఫస్ట్ ఎఫెక్టివ్ కవర్ అంటే ఫ్రమ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ టు బాటమ్ టెన్షన్ ఫైబర్, అంటే అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ మనకు. ఓకేనా, అక్కడి నుంచి ఇది మనకు ఇది మనకు బాటమ్ టెన్షన్ ఫైబర్, అంటే ఫ్రమ్ బాటమ్ టెన్షన్ ఫైబర్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉన్నదాన్ని మనము ఏమంటున్నాం? ఎఫెక్టివ్ కవర్. కదా, ఎఫెక్టివ్ కవర్ అని చెప్తున్నాం. మనం ఇప్పుడు ఏమంటున్నాం? మనకి ఏం కావాలి? ఎఫెక్టివ్ డెప్త్ కావాలి. వాడు ఏమన్నాడు? డైరెక్ట్గా మనకి క్వశ్చన్లో ఏది విడ్త్ ఏది చెప్పలేదు వాడు అసలు. మనకి 500 mm ఎఫెక్టివ్ డెప్త్ అని చెప్పలేదు మనకు. కాబట్టి మనకు
బీమ్ యొక్క డైమెన్షన్స్ 230 ఇంటూ 500 mm అన్నాడు అంతే. ఆ బీమ్ యొక్క సైజ్ ఇచ్చేసాడు అంతే. ఈ 230 అనేది మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, 500 అనేది మనకు ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్. ఓకే, మనకి ఫస్ట్ ప్రాబ్లమ్కి సెకండ్ ప్రాబ్లమ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఎందుకంటే అక్కడ మనకు డైరెక్ట్గా క్వశ్చన్లో మెన్షన్ చేసి ఉంటాడు 500 mm అంటే 450 mm ఎఫెక్టివ్ డెప్త్ అని, 500 mm ఎఫెక్టివ్ డెప్త్ ఆర్ డీప్ ఎఫెక్టివ్ అని మెన్షన్ చేసి ఉంటాడు. కానీ ఇక్కడ మనకు ఎటువంటి మెన్షన్ ఏం లేదు. 230 ఇంటూ 500 అన్నాడు కదా, 230 అనేది ఫస్ట్ ఏది ఉంటుందో అది మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్. సెకండ్ వాల్యూ ఉంటుందో ఒకవే అక్కడ సెకండ్ వాల్యూ ఇక్కడ 230 అనేది విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, 500 అనేది ఓవరాల్ డెప్త్. ఒకవేళ వాడు పక్కన 230 ఇంటూ 500 mm డీప్ ఎఫెక్టివ్ లేదా ఎఫెక్టివ్ డెప్త్ అంటే ఈ 500 అనేది మనకు ఎఫెక్టివ్ డెప్త్ అవుతుంది ఇప్పుడు క్వశ్చన్లో మెన్షన్ చేస్తే. అలా మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి 500 అనేది మనకు ఓవరాల్ డెప్త్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకు అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి ఏం కావాలి, ఎఫెక్టివ్ డెప్త్ కావాలి. ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ డి. ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ డి కావాలంటే మనం ఏం చేయాలి, ఓవరాల్ డెప్త్ తెలుసు మనకు. ఓవరాల్ డెప్త్ ఈక్వల్ టు 500 mm. ఓవరాల్ డెప్త్ అనేది తెలుసు. ఓవరాల్ డెప్త్ 500 mm. మనకి ఎఫెక్టివ్ డెప్త్ తెలియాలి, క్వశ్చన్ మార్క్. ఓకేనా. ఎఫెక్టివ్ కవర్ తెలుసు. ఎఫెక్టివ్ కవర్ ఎంత అన్నాడు, ఎఫెక్టివ్ కవర్ 50 mm తీసుకోమంటున్నాడు. మనకు ఓవరాల్ డెప్త్ నుంచి ఒకసారి చూడండి, ఎఫెక్టివ్ డెప్త్ కావాలంటే మనకు ఓవరాల్ డెప్త్ అంటే మనకి ఎంత ఉంది 500 మైనస్ ఎఫెక్టివ్ కవర్ ఎంత ఉంది 50 mm. మనకి 500 mm నుంచి 50 mm తీసేస్తే ఎంత వస్తుంది 450 mm. ఈ 450 mm అనేది మనకు ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ డి. ఓకేనా. ఓకేనా. ఒకసారి మనము సొల్యూషన్లోకి వస్తాము. ఇంకా బ్రెడ్త్ ఆఫ్ ద బీమ్ ఆర్ విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ ఎలా అయినా అనొచ్చు. విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ స్మాల్ బి ఈక్వల్ టు 230 mm. ఇప్పుడు ఇంతమంది చెప్పుకున్నాం కదా. ఓవరాల్ డెప్త్ క్యాపిటల్ డి ఈక్వల్ టు 500 mm. ఎఫెక్టివ్ డెప్త్ మనకి ఎఫెక్టివ్ డెప్త్ కావాలి కాబట్టి ఎఫెక్టివ్ డెప్త్ ఈక్వల్ టు 500 మైనస్ 50 ఈక్వల్ టు 450 mm. ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యూజ్ చేయమన్నాడు కాబట్టి దాన్ని బట్టి క్యారెక్టరిస్టిక్స్ ఎంత ఆఫ్ కాంక్రీట్ FCK ఈక్వల్ టు 20 Nm²గా రాసుకున్నాం. ఇది FCK ఈక్వల్ టు 20 Nm². క్యారెక్టరిస్టిక్స్ ఎంత ఆఫ్ స్టీల్ మళ్ళీ ఏమన్నాడు, గ్రేడ్ ఆఫ్ స్టీల్ Fe 4 and 5 అన్నాడు. గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఆ క్యారెక్టరిస్టిక్స్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ మనకి 4 and 5 అనే వాల్యూయే మనకు ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఆర్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ వస్తుంది. క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఈజ్ డినోటెడ్ బై Fi ఈక్వల్ టు 4 and 5 Nm². Fi ఈక్వల్ టు 4 and 5 Nm². అది మనకు అది ఆ విధంగా ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని గ్రేడ్ ఆఫ్ స్టీల్ని మనం ఈ విధంగా రాసుకున్నాం. మరి వాడిచ్చిన స్టీల్ బార్స్ను దాని యొక్క డయామీటర్స్ ద్వారా మనము ఏరియా ఆఫ్ స్టీల్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అని కూడా అనొచ్చండి. మనం ఏరియా ఆఫ్ స్టీల్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏరియా ఆఫ్ స్టీల్ ఫార్ములా అనేది నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ ఏరియా ఆఫ్ 1 bar. అంతే కదా. నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ ఏరియా ఆఫ్ స్టీల్ బార్. ఏరియా ఆఫ్ స్టీల్కి ఫార్ములా. బట్ ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని ఇచ్చారు ఒకసారి క్వశ్చన్లో చూడండి. 5 bars ఆఫ్ 20 mm డయామీటర్ అన్నాడు. అంటే 5 bars అనేది మనకు నెంబర్ ఆఫ్ బార్స్ వస్తాయి అంటే 5. అలాగే ఏరియా అంటే దాని యొక్క ఏరియా కావాలి, స్టీల్ బార్స్ యొక్క ఏరియా కావాలి. స్టీల్ బార్స్ అనేవి మనకు రౌండ్ షేప్లో ఉంటాయి కాబట్టి దాని యొక్క డయామీటర్ వచ్చి మనకు డయామీటర్ అనేది D కదా. కాబట్టి మనకు ఏరియా కావాలి 5/4 ఇంటూ
డి స్క్వేర్. ఇక్కడ డి అనేది డయామీటర్ ఆఫ్ ద స్టీల్ బార్. ఈ విధంగా చేస్తే అంటే 5 ఇంటూ π/4 ఇంటూ ఈ డి ప్లస్లో మనము 20 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏరియా ఆఫ్ స్టీల్ ఆర్ ఏరియా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తే ఏరియా ఆఫ్ స్టీల్ని మనము ఇది ఆ వాల్యూ వేసి మనం 20 మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఆఫ్ స్టీల్ అనేది మనకు 1571 చూడండి 1571 mm² అనేది వస్తుంది. ఓకేనా. ఇదంతా మనకు సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ స్టెప్ మనకి ఏమొస్తుందంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఈక్వేటింగ్ కంప్రెసివ్ ఫోర్స్ ఇన్ కాంక్రీట్ టు టెన్జైల్ ఫోర్స్ ఇన్ స్టీల్. కాబట్టి దట్ ఈస్ కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు టెన్జైల్ ఫోర్సెస్. కంప్రెసివ్ ఫోర్స్కి మన ఫార్ములా తెలుసు 0.36 FCK ఇంటూ బి ఇంటూ XU. అలాగే టెన్జైల్ ఫోర్స్కి 0.87 FI ఇంటూ AST. where FCK is the characteristic strength of steel, small b is the width of the beam section, x equal to depth of neutral axis, Fy is the grade of steel or yield strength of steel, area AST equal to area of steel. ఓకేనా. మనకి ఏం కావాలి, XU కావాలి. XU అంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. మనకి ఈ 0.36 FCK ఇంటూ బి అనేది మనము ఇక్కడ ఈ రైట్ సైడ్లో అంటే ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది XUతో. ఈ మనము రైట్ సైడ్కి వెళ్తే ఈ 0.36 FCK బి అనే వాల్యూ మనకి డివిజన్ చేస్తుంది రైట్ సైడ్కి వెళ్తే. కాబట్టి మనము ఈ విధంగా ఈక్వేషన్ రాసుకున్నాం. ఓకేనా. ఈ ఈక్వేషన్ అనేది మనకు కోడ్ బుక్లో కూడా IS 456-2000 ప్రొవిజనల్ కోడ్ బుక్లో కూడా మనకి డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయని ఫార్ములా ఉంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. కాబట్టి నేను ఏం రాస్తున్నాను, ఇంకా 0.87 FI ప్లస్లో 415 గ్రేడ్ ఆఫ్ స్టీల్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. AST ఏరియా ఆఫ్ స్టీల్ 1571 mm²ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0.36 FC కంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ 20 Nm/mm². 230 అనేది మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ స్మాల్ బి. ఆ వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది వస్తుంది. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ x ఈక్వల్ టు 342.5 mm. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్కి మనకి యూనిట్స్ mm నోట్ చేసుకోండి. ఇప్పుడు కూడా యూనిట్స్ అనేది మనకు ఎంఎంలో ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మనము డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయగానే లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ద లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫర్ Fe415 స్టీల్. ఈ లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఈ ఫార్ములాని కూడా మనము ఎలా తీసుకోవాలి, ఎక్కడ IS 456-2000 కోడ్ బుక్లో ఉంటాయి అనేది కూడా మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు XU max ఫర్ 415 స్టీల్ మనకు 0.48 ఇంటూ డి అనేది మనకు XU max అంటే లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఆర్ మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ మనకు ఏమిటంటే 415 గ్రేడ్ ఆఫ్ స్టీల్ యూజ్ చేస్తున్నాడు మనము. XU maxకి 0.48 ఇంటూ డి. ఓకేనా. కాబట్టి నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. XU max ఈక్వల్ టు 0.48 ఇంటూ డి, వేర్ డి ఈక్వల్ టు స్మాల్ డి ఈక్వల్ టు ఎఫెక్టివ్ డెప్త్. 0.48 ఇంటూ డి ఇంటూ 450 ఈక్వల్ టు 216 mm. మనకు మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎంత వచ్చింది, 216 mm, 216 mm. ఓకేనా. అదండి. ఇప్పుడు మనము కంపేర్ చేసుకుంటాం. అంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ని లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ని మనము కంపేర్ చేస్తాం. ఏది చిన్నది ఏది పెద్దదని కంపేర్ చేస్తే XU అనేది అంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కంటే ఎక్కువ ఉంది. XU గ్రేటర్ దాన్ XU max. కాబట్టి ద సెక్షన్ ఈజ్ ఓవర్ రీఎన్ఫోర్స్ సెక్షన్. ఓవర్ రీఎన్ఫోర్స్ సెక్షన్ అంటే మనము ఎక్కువగా రీఎన్ఫోర్స్మెంట్ బార్స్ని ప్రొవైడ్ చేసి ఉంటాం అని అర్థం.
For over reinforced section, as per IS 456, XU is limited to XU max. ఓవర్ ఇన్ఫోర్ సెక్షన్ అనేది కూడా మనము కొన్ని వీడియో చూసాము, అది ఒకసారి చూడండి. ఓవర్ ఇన్ఫోర్ సెక్షన్ అంటే ఏమనేది. ఫర్ ఓవర్ ఇన్ఫోర్ సెక్షన్ మనకి ఏమంటున్నాడు ఇక్కడ, ఎక్స్యూ ఈజ్ లిమిటెడ్ టు ఎక్స్యూ మ్యాక్స్ అంటున్నాడు. అంటే ఎక్స్యూ అనేది ఎక్కువ ఉంది, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది. కాబట్టి మనము ఆ ఎక్స్యూ వాల్యూ మనము తీసుకోకూడదు, ఎక్స్యూ మ్యాక్స్ తీసుకోవాలి. కాబట్టి ఎక్స్యూని మనం ఎక్స్యూ మ్యాక్స్గా ఈక్వల్గా చేసుకోవాలి. ఎక్స్యూ ఈక్వల్ టు ఎక్స్ మ్యాక్స్గా ఈక్వల్గా చేసుకోవాలి. ఎందుకంటే ఫెయిల్ కాకుండా మనకి కాంక్రీట్ ఆ బీమ్ అనేది ఫెయిల్ కాకుండా ఉండడానికి మనము ఎక్స్యూని ఎక్స్ మ్యాక్స్తో ఈక్వల్ చేసుకుంటాం. ఎక్స్యూ వాల్యూ మళ్ళీ మనం తీసుకోకూడదు. ఎక్స్యూ మ్యాక్స్ వాల్యూ ఏది ఉంటుందో, ఎక్స్యూ మ్యాక్స్ వాల్యూ మనకి ఏ వాల్యూ వచ్చి ఉంటుందో ఆ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఓవర్ ఇన్ఫోర్ సెక్షన్ వచ్చినప్పుడు కాబట్టి నేను ఎక్స్యూ ఈక్వల్ టు ఎక్స్ మ్యాక్స్ ఈక్వల్ టు 216 mm. అంటే ఎక్స్యూని మనము లిమిటెడ్ చేస్తున్నాం అనమాట. అంతవరకు లిమిట్ చేయాలి అంతే. మనం ఇంకా ఎక్కువ వచ్చింది మనకి ఇక్కడ. ఎక్స్యూ అనేది ఎంత వచ్చింది, 342.5 mm అని. ఎక్స్యూని లిమిట్ చేయాలి, అంతకంటే అంటే ఎక్స్యూని ఎక్కువ మించకూడదు, ఎక్స్యూ మ్యాక్స్ కంటే ఎక్కువ మించకూడదు. అలా ఉంటే మనకి ఈ కాంక్రీట్ అనేది బీమ్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి మనము ఈ విధంగా మనము చేస్తాం, ఎక్స్యూని లిమిటెడ్ చేస్తున్నాం. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మ్యాక్స్, ఎక్స్ మ్యాక్స్ వాల్యూ ఎంత ఉంటుందో అంత వాల్యూ వరకు మనము ఎక్స్యూని డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ తీసుకోవాలి. ఓకేనా. మనకు ఆ విధంగా తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మ్యాక్స్ ఈక్వల్ టు 216 mm. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, ఫైనల్ స్టెప్. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ MU షుడ్ బి ఈ క్యాల్కులేటెడ్ విత్ రెస్పెక్ట్ టు కాంక్రీట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు కంప్రెషన్ అని అనొచ్చు, లేదంటే కాంక్రీట్ అని అనొచ్చు. మనకి ఫార్ములా తెలుసు. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు కంప్రెషన్కి MU ఈక్వల్ టు 0.36 FCK ఇంటూ B ఇంటూ ఇక్కడ ఒక నిమిషం అండి, మనము అక్కడ చెప్పుకున్నప్పుడు 0.36 FCK B ఇంటూ XU ఇంటూ D మైనస్ ఎక్స్. అంటే మనం ఏమన్నాం, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు కంప్రెషన్కి ఏమొస్తుందంటే టోటల్ కంప్రెసివ్ ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్. టోటల్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది మనకు 0.36 FCK ఇంటూ B ఇంటూ XU. అలాగే లెవర్ ఆర్మ్ అంటే మనకు D మైనస్ 0.42 ఇంటూ XU. ఓకేనా. T మైనస్ 0.42 XU అనేది. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు, మనము XUని లిమిటెడ్ చేయాలి, అంటే XU మ్యాక్స్ వరకు. కాబట్టి నేనేం చేస్తున్నా, XU ఈక్వల్ టు XU అంటే XU ప్లస్లో XU మ్యాక్స్ వాల్యూ మనం చేయాలి. కాబట్టి నేను ఇది మనకి ఇప్పుడు నేను రాసినది అంటే ఏమిది, ఈ వాల్యూ అనేది ఈ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు కంప్రెషన్కి ఫార్ములా. ఇప్పుడు మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. ఈ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు కంప్రెషన్లో XU ఈజ్ లిమిటెడ్ అన్నాం కాబట్టి XU ప్లేస్లో XU మ్యాక్స్ వస్తుంది. అంటే ఈ విధంగా రాసుకున్నాం. మరి ఈ ఫార్ములా మాది ఒకసారి చూడండి. 0.36 FCK ఇంటూ B ఇంటూ అక్కడ XU ఉంది, అంటే ఇక్కడ XU ఉంది, ఇక్కడ XU మ్యాక్స్. ఓకేనా. XU ప్లేస్లో XU మ్యాక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ మరి ఇంకోసారి XU ఉంది, XU ప్లస్లో XU మ్యాక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా. ఆ విధంగా మనము XUని లిమిటెడ్ చేస్తున్నాం, XU ఈక్వల్ టు XU మ్యాక్స్గా. మనము ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే
0.36. FCK అంటే మనకు క్యారెక్టర్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్, XB అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, X మ్యాక్స్ అంటే మనకు 216 mm వచ్చింది. అలాగే ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ d ఈక్వల్ టు 450 mm మైనస్ 0.42 ఇంటూ X మ్యాక్స్ అనేది 216 mm. ఇవన్నీ కూడా మనకి ఎంఎంలో ఉన్నాయి కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా మనకి ఎంఎంలోనే వస్తుంది. ఓకేనా, కాబట్టి మనకు 128.5 క్యాల్కులేట్లో క్యాషువల్ ఆఫ్ మనము ఈ వాల్యూస్ని టైప్ చేసి క్యాల్కులేట్ చేస్తే 128.5 ఇంటూ 10⁶ న్యూటన్ ఎంఎం. ఓకేనా, అదే అలా వస్తుంది న్యూటన్ ఎంఎంలో. అయితే మనకి కిలో న్యూటన్ మీటర్లకి కావాలి కాబట్టి 128.5 కిలో న్యూటన్ మీటర్. మనం న్యూటన్ ఎంఎంని కిలో న్యూటన్ మీటర్లకి మార్చుకున్నాం. ఓకే, ఇంకా ఫిగర్ చూద్దాం. మనం లాస్ట్లో ఫిగర్ అనేది డ్రా చేయాలి. ఈ ఫిగర్ ఉంది కదా, యాజ్ డిస్క్ ఇది ఈ విధంగానే రాస్తారనమాట. ఈ 230 mm అనేది విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్. ఈ 500 అనేది మనకు ఓవరాల్ డెప్త్ ఆఫ్ బీమ్ సెక్షన్. ఈ 450 అనేది మనకు ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ బీమ్ సెక్షన్. ఇక్కడ మనకు 5-20 పై అన్నాడు. అంటే ఇక్కడ మనకు రౌండ్గా ఉన్నాయి కదా ఇన్సైడ్ ఆఫ్ కాంక్రీట్లో 1 2 3 4 5 అవనేటివి మనకు స్టీల్ బార్స్. 5-20 పై అన్నాడు అంటే ఆ స్టీల్ బార్స్ యొక్క డయామీటర్ 20 అన్నాడు. పై అంటే డయామీటర్ అని. ఓకేనా, ఆ విధంగా రాసినాడు. 5-20 పై అంటే 5 స్టీల్ బార్స్ యూజ్ చేస్తున్నాడు. 5 స్టీల్ బార్స్ యూజ్ చేస్తున్నాడు. 20 పై అంటే దాని యొక్క ఒక్క స్టీల్ బార్ యొక్క డయామీటర్ 20 mm అన్నాడు. ఓకేనా, అది దట్స్ ఆల్. ఓకే, అండర్స్టాండ్.